హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? మా అపార్ట్మెంట్లో వినాయక చవితి సంబరాలు నిన్నటితో అయిపోయాయి. 5 రోజులు సరదాగా రోజు ఒక్కొక్క ఫ్లోర్ ప్రసాదాలు చేసుకొని పూజలు సరదాగా ఆటపాటలతో అయిపోయింది. నిన్న నిమజ్జనం చేసేసాం. మూడో రోజు నేను చక్కెర పొంగల్ చేశాను ప్రసాదం. దీనికి ముందుగా పెసరపప్పు వేయించుకోవాలి. 2 కేజీల బియ్యానికి 1 కేజీ పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు బాగా ఫ్రై చేసుకోవాలి, ఎర్రగా ఫ్రై చేసుకొని తర్వాత నేతిలో పచ్చి కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. దీంట్లో పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది. సన్న ముక్కలు కట్ చేసుకొని బాగా ఎర్రగా వేపుకోవాలి. వేయించుకున్న వాటిని పక్కకు తీసి పెట్టుకొని ఇప్పుడు అదే నేతిలో జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి. ఇవి కూడా వేగాక పక్కకు తీసుకొని గిన్నెలోకి కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ ఫ్రై చేసుకున్న బిట్ మిస్ అయింది వీడియో. తర్వాత గిన్నెలో ఎసరు పోసుకొని మరగనివ్వాలి. మనం తీసుకున్న బియ్యం క్వాంటిటీకి 1కి 3, బియ్యం పెసరపప్పు క్వాంటిటీకి 1కి 3 వాటర్ పోసుకోవాలి. వాటర్ బాగా కాగాక మరిగాక బియ్యం పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. అన్నం బాగా ఉడికే వరకు ఉడకనివ్వాలి. అన్నం బాగా ఉడికాక అంతా ఒకసారి కలుపుకొని అడుగు నుంచి బెల్లం పాకం యాడ్ చేసుకోవాలి. 2 కేజీల బియ్యానికి 2.25 కేజీ బెల్లం తీసుకున్నాను. బెల్లం కరిగించి పాకం చేసుకొని వడపోసుకొని అదే యాడ్ చేసుకోవాలి. తర్వాత నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి వేసి కలుపుకొని నేతిలో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు అన్నీ వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, చక్కెర పొంగల్ రెడీ నైవేద్యం పెట్టుకోవడానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.